బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే నేనైతే ఒక లుక్ క్రియేట్ చేశాను. అది కూడా స్నేహ గారికి డబుల్ రెప్ శారీ 2.0 వర్షన్ లాగా లుక్ అయితే చేశారు. సో దాన్ని చూసి నేను రీక్రియేట్ చేశాను. ఆ నెక్స్ట్ డేనే చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది లుక్ అయితే, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం చూస్ చేసుకునే కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుంది లుక్ కూడా. సో ఈ 3 కలర్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. ఫొటోస్లో అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ నా శారీ కొంచెం లెంతీగా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం సైడ్స్కి ఎక్కువగా హెవీగా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే నేను ఇలా 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ శారీ అండ్ సెకండ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ శారీ. అండ్ ఈ గోల్డ్ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఫస్ట్ అయితే దీనికి ఇలా గ్రీన్ కలర్ లేస్ ఉందని చెప్పేసి నేను గ్రీన్ కలర్ బ్లౌజ్తోను పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా మంచి వర్క్, చెమ్కీ వర్క్ ఎంబ్రాయిడరీతోని మంచిగా వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. అండ్ దీనికి హుక్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఇచ్చారు విత్ ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మంచిగా లోటస్ షేప్ ఫ్లవర్ అయితే వచ్చింది. సో అందుకని నేను దీనికి కలిపి పేరప్ చేశాను. అండ్ గోల్డ్ కలర్ శారీతోని పేరప్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ 3 కలర్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయన్నమాట. బట్ ఏంటంటే మనం శారీస్ చూస్ చేసుకునేటప్పుడు అవి కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా జరీ వర్క్ ఉన్నా కూడా కొంచెం హెవీగా ఉన్న శారీస్ అయితే అస్సలు బెండ్ అవ్వవు. అండ్ ప్లీటింగ్ కూడా నేను ఐరనింగ్ లాంటిది ఏమీ చేయలేదు, డైరెక్ట్గా ప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను గోల్డ్ కలర్ శారీని ఫస్టే ప్లీట్ చేసి పిన్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఈ రెడ్ కలర్ శారీతోని ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఈ శారీ ఏంటంటే ఓన్లీ స్కర్ట్ లానే అన్నమాట. స్కర్ట్ లాగా చేసుకొని ప్లీట్స్ మాత్రమే పెట్టుకోవాలి. శారీ ఓవరాల్గా ప్లీట్సే పెట్టుకోవాలి. మనకు మిడిల్ ప్లీట్స్ అయితే ఎలా పెట్టేసుకుంటామో సో అలా మిడిల్ ప్లీట్స్ మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మంచిగా తీసుకొని పెట్టేసుకోవాలి. డ్రేప్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. నాకు కొంచెం టైం పట్టిందనమాట, ఎందుకంటే దానికి లేస్ వచ్చినందుకు ఒక సైడ్ హెవీ పైకి కిందికి, ఇంకో సైడు లెంతీగా, ఒక సైడ్ షార్ట్గా అట్లా అనిపించింది నాకు. కలర్స్ మంచిగా చూస్ చేసుకున్నా కానీ శారీ క్లాత్ అనేది మంచిగా కూడా ఉండాలన్నమాట కలర్ కాంబినేషన్తోనే అని అనిపించింది. సో చూస్ అయితే చేసుకున్నాను కదా, ట్రై చేద్దామని ట్రై చేశాను. సో మళ్ళీ ప్లీటింగ్ అంతా అయిపోయిన తర్వాత రెడ్ కలర్ శారీతోనే అయిపోయిన తర్వాతకి నేను గోల్డ్ కలర్ శారీ కూడా తీసుకొని ఇలా వేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం పళ్ళు పాటు వేసుకుంటాం కదా, సో అదైతే వేసుకొని ఎంత లెంతీగా ఉందని చూసుకున్నాను. కింద పడిన తర్వాతకి ఎంత లెంతీగా ఉంటుంది, బోత్ ద సైడ్స్ ఈక్వల్గా ఉంటే మనం హ్యాండ్ పైన వేసుకున్నప్పుడు నీట్గా కనిపించాలి కదా, సో అలా అని తీసుకున్నాను. నాకు ఈ శారీ అంతా ఓవరాల్గా ప్లీటింగ్ అంతా చేసుకున్న తర్వాతకి గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ శారీలో బ్లౌజ్ పీస్ కూడా ఉంది కాబట్టి శారీ లెంతీ అయిపోయిందని. సో వేరే ఆప్షన్ లేదు. అండ్ వేరే శారీస్ నాకు అప్పటికప్పటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అంత వీలు లేకుండేది. మళ్ళీ త్వరగా ఈ లుక్ అనేది రీక్రియేట్ చేయాలని అనిపించేసి ఈ శారీనే ఉంచుకున్నాను. మనం సేమ్ హాఫ్ శారీకి అయితే ఎలా పెట్టేసుకుంటామో ఫస్ట్ పెట్టుకున్న పిన్స్ తీసేసి సో హిప్ దగ్గర అలా పెట్టుకున్నాను. మిడిల్ ప్లీట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో అలా అక్కడ తీసుకొని కొంచెం ఇట్లా క్రాస్గా అనుకొని లుక్ వచ్చేలాగా శారీ ప్లీటింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే వచ్చేటట్టు పెట్టుకొని అక్కడ పిన్తో అయితే సెట్ చేసుకున్నాను. సో అప్పుడు కూడా చాలా నీట్గా వచ్చింది. బట్ ఈ గోల్డ్ కలర్ శారీతో ఏంటంటే నాకు జెరీ వర్క్ ఎక్కువగా ఉండేసరికి తొందరగా ప్లీట్స్ అనేది రాలేదు. అండ్ ఆల్సో నేను ఐరనింగ్ కూడా చేయలేదని చెప్పాను కదా, అందుకు కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఫస్టే ప్లీట్ చేసుకొని పెట్టుకుంటే ఆ శారీతో అయినా ఈ శారీతో అయినా తొందరగా అయిపోయింది అన్నమాట. అంత టైం ఏం పట్టలేదు. నేను చూసినప్పుడు ఎంత టైం పడుతుందో రెడీ అవ్వడానికైనా, ప్లీట్ చేసుకోవడానికి 2 to 3 hours పడుతుందేమో అనుకున్నాను. బట్ అలా ఏం కాలేదు, తొందరగా సెట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని పిన్స్తో సెట్ చేసుకొని దాని లోపల నుంచి అలా పెట్టుకొని ఇలా ముందుకు వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. మనకు అంతలా కనిపించదు. సో ఇటు సైడ్ వచ్చిన ఈ పళ్ళు పాట వచ్చేసి మన రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ హ్యాండ్కి, రైట్ సైడ్ వచ్చింది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేలా చేసుకోవాలి. లోపల నుంచి పెట్టుకుంటే మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఏమి కనిపించదు, మంచిగా సెట్ అవుతుంది, ప్రాపర్గా కూర్చుంటుంది కూడా. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. నేను తర్వాత నార్మల్గా రెడీ అయ్యాను. హెవీగా జడ అలా ఏం వేసుకోకుండా సింపుల్గా ఓన్లీ హిప్ బెల్ట్తో సెట్ చేస్తాను. హిప్ బెల్ట్ను పిన్స్ ఉంటే సెట్ అయిపోతుంది. లుక్ కూడా చాలా బాగా కనిపించింది. గ్రీన్, రెడ్, గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించాయి. కొంచెం హిప్ కనిపిస్తుంది, మీరు ఇగ్నోర్ చేయండి.
నాకు ఎంత సెట్ చేసుకున్నా అస్సలు సెట్ అవ్వలేదు. మెయిన్గా వచ్చేసి జెరీ శారీ వల్ల, గోల్డ్ జెరీ శారీ, జెరీ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ నేను ఐరనింగ్ చేయలేనందుకు అలా అయిపోయిందన్నమాట. సో అందుకే నేను మళ్ళీ వేరే చూస్ చేసుకోలేక ఎందుకని చెప్పేసి దాంతోనే కవర్ చేసేసాను. సో అయితే మనం లెంత్ చూసుకొని హ్యాండ్స్ పైన ఇలా వేసుకోవాలన్నమాట. చాలా బాగా కనిపించింది లుక్, చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. తివ్యన్ సార్ స్టైల్ చేశారు కదా, ఫస్ట్ టైం కూడా స్నేహకార్తోని డబుల్ రేప్ లుక్ అయితే క్రియేట్ చేశారు. అది కూడా చాలా చాలా బాగుండే. అండ్ ఇది కూడా ఇంకా బాగుంది, చాలా హెవీగా మంచిగా ఏమంటారు రాజమాత రాణి లాగా అలా కనిపించేలా అనిపించింది అన్నమాట. మనం లెంత్ చూసుకొని సెట్ చేసుకుంటే, అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో, దాన్ని కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డిఫరెంట్ లుక్స్ కూడా ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా లుక్ ఎలా ఉందో కూడా మీకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. 100 out of 100 ఎంత ఇవ్వగలుగుతారో కూడా చెప్పండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నేను గోల్డ్ శారీ, గ్రీన్ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. జ్యువెలరీ కూడా మీషోలోనే తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్